వెల్కమ్ టు అవర్ ఛానల్. బోమన కరుణాకర్ రెడ్డి టీటీడీలో ఎన్ని ఘోరాలు అరాచకాలు చేశాడో చూసాం. నెయ్యి కల్తీ వ్యవహారం దగ్గర నుంచి భూముల దోపిడీ వరకు వేల కోట్ల రూపాయలు దిగమింగిన మాఫియా డాన్ కొడుకు విద్యార్థులను చిన్నపిల్లలు అడ్డం పెట్టుకుని గంజాయి వ్యాపారం, గంజాయి స్మగ్లింగ్. ఇవాళ తిరుపతిలో మహిళలంతా రోడ్డు మీదకి వచ్చి బోమన అభినయ్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటూ చేస్తున్న కార్యక్రమాలు. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? బోమన కరుణాకర్ రెడ్డి కుటుంబం తిరుపతిని భ్రష్టు పఠించి పరమ పవిత్రమైన ప్రాంతాన్ని ఎలా నాశనం చేసిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారండి మనం విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. తండ్రి బోమన కరుణాకర్ రెడ్డి టీటీడీని దోచుకుని మాఫియా డాన్లో తయారాడు తిరుపతిలో. కొడుకు చిన్నపిల్లలను కూడా వదిలిపెట్టకుండా గంజాయి స్మగ్లింగ్ అమ్మకాలతో అతను ఒక డాన్లో తయారయ్యాడు. పవిత్రమైన తిరుపతిని ఇలా నాశనం చేస్తూ ఉంటే తండ్రి కొడుకులు వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వం ఎలా చర్యలు తీసుకునే అవకాశం ఉంది సార్? పాపులము మేము, పరమ పాపులము మేము, ఏదో పాట ఏదో రైల్లో వెళ్తుంటే ఆ బిచ్చగాళ్ళు పాడుకుంటా ఉంటాం. అంటే ఇప్పుడు పాపి మహాపాపి సినిమా ఉందా? సినిమా టైటిల్ పెట్టుకోవచ్చు. అంటే పాపి 1, పాపి 2, పాపి 3, పాపి 4 ఒక సీక్వెలే తీయచ్చా? ఇప్పుడు మనం తిరుపతి దేవస్థానం మీరే చెప్పారు, పరమ పవిత్ర పుణ్యక్షేత్రం. ఏ విధంగా ఈ మహాపాపులంతా అక్కడ చేరారు? కొండ మీదేమో స్వామివారు, కొండ చుట్టూ ఈ దొంగలు, ఈ పాపులు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి, ఆ ఫ్యామిలీ అక్కడే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, ఆ బ్యాచ్, ఆ కుటుంబం అక్కడే. లేకపోతే సుబ్బారెడ్డి, విక్రాంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి బాబాయ్ బ్యాచ్ వాళ్ళు అక్కడే. ఇప్పుడు వీళ్ళు బోమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి వీళ్ళంతా అక్కడే. సరే, మొత్తం కొండ చుట్టూ చేరి ఏ విధంగా అక్కడ ల్యాండ్ మాఫియా, లేకపోతే నెయ్యి మాఫియా, ఇప్పుడు ఇది గంజాయి మాఫియా. అంటే బాబు ల్యాండ్ మాఫియా, కొడుకు గంజాయి మాఫియానా? అటే తయారైంది. అంటే ఇప్పుడు మహిళలంతా అక్కడ ధర్నాలు చేస్తూ అక్కడ పోలీస్ స్టేషన్లో ముట్టడిచ్చి ఈ భూమన అభినయ్ రెడ్డిని అరెస్ట్ చేయాలని వాళ్ళ డిమాండ్. అతను ఎవరో నిన్న 6 కిలోలతో దొరికాడంట, ఆ భాను అనేవాడు. ఇతనికి క్లోజ్ ఫ్రెండ్, భూమన శిష్యుడు. అనేక ఫ్లెక్సీలు కూడా పెట్టారు. ఏంటి అసలు 8 కోట్లు అంట. ఏది రోజుకి 8 కోట్లు వాళ్ళు అమ్మకాలు చేస్తున్నారంటూ ఆ ఫ్లెక్సీలు కనుక చదివితే మీరు తిరుపతిలో గంజాయి అమ్మకాలు భాను ద్వారా అక్కడ ఏ విధంగా భూమన కరుణాకర్ రెడ్డి కొండపైన, భూమన అభినయ్ రెడ్డిని కొండ కింద, అదే తిరుపతి మున్సిపల్ వైస్ చైర్మన్ గానేమో పెట్టినట్టున్నారు ఈ కుర్రాడిని. అసలు మొన్న ఈ కుర్రాడైతే మీకు గుర్తుందా, ఏదో పెట్రోల్ డీజిల్ ధరలు దీని మీద ఏదో పెట్టాడు, హడావుడి చేశాడు. హడావుడి చేస్తూ ఏదో ఒంటెద్దు బండి మీద ఆటోనో ఏదో ఎక్కించాడు. అవును, వైరల్ అయింది అది. దానికి ఏదో రష్మికి కూడా కోపం వచ్చింది. అవును, రష్మి ఆ పని తిట్టు వదిలిపెట్టినట్టుంది. ఆ పాపం ఆ ఎద్దు చాలా ఇబ్బంది పడ్డట్టుంది. ఆమె ఏదో పాపం యానిమల్ లవర్ అనుకుంటా. వెంటనే వైసీపీ వాళ్ళంతా రష్మి మీద పడ్డారు. ఈ భూమన అభినయ్ రెడ్డి మొన్న కంటెస్టెడ్ క్యాండిడేట్ అనుకుంటాను. ఏది అక్కడ మనం చూసాం, మున్సిపల్ వైస్ చైర్మన్ గా టీడీఆర్ బాండ్స్. అవును, పెద్ద స్కామ్ చేశాడు కదా దాంట్లో. అసలు రామబ్రహ్మం గారు అసలు అప్పుడు తెలుగుదేశం అధికార ప్రతినిధి, ఆయన ఎవరు, ఆ నెల్లూరు ఆయన ఎవరు పొడుగ్గా ఎత్తుకుంటాడు, వెంకటరమణారెడ్డి. అతను ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఆధారాలతో సహా రిలీజ్ చేశాడండి. టీడీఆర్ బాండ్స్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో అదొక 50,000 కోట్ల స్కామ్ అంట. ఎక్కడ? విశాఖపట్నం దగ్గర నుంచి నీకు తణుకు, గుంటూరు, తిరుపతి, మొత్తం మున్సిపల్ కార్పొరేషన్లు అన్నిటిలో, మున్సిపాలిటీలు అన్నిటిలో 50,000 కోట్ల టీడీఆర్ బాండ్స్ స్కామ్ ఏమైంది అసలు? ఇప్పుడు ప్రభుత్వం మారి 2 ఏళ్ళు అయింది. దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతున్నట్లేదండి. ఇప్పుడు మంత్రి నారాయణ గారు ఏదో అప్పట్లో 1-2 ప్రెస్ మీట్లు ఏదో మంత్రి అయిన కొత్తల్లో మాట్లాడినట్టు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఆయన. ఏమైంది అది అసలు? దానిపైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎందుకని ఇంతవరకు వేయలేదు? ఇక్కడ ఈ తిరుపతిలోనే భూమన అభినయ్ రెడ్డి వైస్ చైర్మన్ గా 4,552 కోట్లు అంట. నేను చెప్తాను ఆనం వెంకటరమణారెడ్డి లిస్ట్. అక్కడ అమ్మిన బాండ్స్ 372 బాండ్స్ అంటండి. 18 రోడ్లు వేస్తున్నామని చెప్పి అగ్రికల్చర్ ల్యాండ్స్ ని కమర్షియల్ గా చూపించారంట. 4 రేట్లు దోచిపెట్టారంట. అంటే 13 కోట్లు ఇవ్వాల్సిన వాడికి 53 కోట్లు ఇచ్చారంట. 8 కోట్లు ఇవ్వాల్సిన వాళ్ళకి 60 కోట్లు ఇచ్చారంట. ఏదో పెద్దిరెడ్డి చుట్టం పేరు కూడా చెప్పాడు, ఎవరో సుస్మితానో ఏదో, సుష్మితారెడ్డి అండి, ఏదో. మొత్తానికి ఆయన చదివిన లిస్ట్ చదివితే మొత్తం స్పష్టంగా పెద్దిరెడ్డి బినామీ, అతను ఎవరో రమణారెడ్డి, అతని పేరు కూడా,
అతనికి ఇంత 53 కోట్లు ఇచ్చారు, వీళ్ళకి 63 కోట్లు ఇచ్చారు. 4,552 కోట్లు ఒక్క తిరుపతిలోనే టీడీఆర్ బాండ్స్ రూపంలో. అక్కడ బాధితులంతా ఎన్నికలకు ముందు ధర్నాలు చేశారండి. ఈ ఛానల్స్ అన్ని ప్రతినిధులను పిలిపించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టి, ఇదిగో నా బాండ్, నాకు ₹1 రాలా, బ్యాంకులు అడిగితే అయిపోయినాయి అన్నారు. అంటే నా బాండ్ డబ్బులు నాకు పడకుండా ఎవరు తిన్నారు అని చెప్పి వాళ్ళు మొరబెట్టుకున్నారు. ఛానల్స్ అన్ని ప్రసారం చేశాయి. ఇప్పుడు తణుకు మున్సిపాలిటీ ఎంత? కరుమూరి నాగేశ్వరరావు 700 కోట్ల చిల్లరంతా చేశారు. చిన్న అది మేజర్ పంచాయతీ ఒక రకంగా. ఏది అక్కడ విశాఖపట్నంలో అతను ఎంపీ, ఆయన భార్యను కూడా కిడ్నాప్ చేసి, MVS సత్యనారాయణ అనుకుంటా, కొడుకుని భార్యని కిడ్నాప్ చేసి వాడెవడో రౌడీ షీటర్, రాడు మామూలు కాదు, వీళ్ళ పిల్లల్ని ఎత్తినట్టున్నాడు. అవును, 90 కోట్లు అండి. ఏది నాకు తెలిసి నేను మీడియాలో చదివింది, ఒక MVV సత్యనారాయణ ఒక ల్యాండ్ తాలూకు TDR 90 కోట్లు ఎత్తాడు. గుంటూరులో అన్ని మున్సిపాలిటీల్లో TDR రూపంలో ఆ రోజు 45,000 కోట్ల నుంచి 50,000 కోట్ల స్కామ్ అని చెప్పింది మీ పార్టీ అధికార ప్రతినిధి. ఇప్పుడు తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకని దీనిపైన సీరియస్గా తీసుకోవటం లేదు? ఆ రోజు మున్సిపల్ ఎవరు చూసారామె? IAS శ్రీలక్ష్మి జగన్ కేసుల్లో జైలుకి వెళ్ళిన ఆమెనే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, మొత్తం తుడిచిపెట్టింది. ఏం జరిగింది ఇంతవరకు? అసలు శ్రీలక్ష్మిపై చర్యలు అయ్యి ఇవాళ గంజాయి మాఫియా లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి అతన్ని వాళ్ళు అరెస్ట్ చేయమని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారంటే, నేను అంటోంది అదే. తిరుమల తిరుపతి మొత్తం 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్క తిరుపతిలోనే 10,000 కోట్ల స్కాములు జరిగాయి. 5 ఏళ్లలో అటు సుబ్బారెడ్డి 4 ఏళ్లు బోర్డు చైర్మన్ గా, ఇతను భూమన కరుణాకర్ రెడ్డి, ఇతను లాస్ట్ ఇయర్ ఇచ్చినట్టున్నారు ఇతనికి. భూమన కరుణాకర్ రెడ్డి 4 ఏళ్ళు ఇచ్చి నాకు ఏడాదే అని చెప్పి ఏం చేశాడు ఆయన? ఇంకా నయం అంట. ఎవరు? సుబ్బారెడ్డి. సంవత్సరానికి ఎంత ఎత్తాడు అతను? 3 ఏళ్లలో 3,000 కోట్లు చేశాడు. తక్కువ ఎత్తాడు బాబు. ఇంజనీరింగ్ విభాగంలోనే నేను చెప్తోంది. ఇతను ఇంకా నాకు ఏడాదే ఇచ్చారని చెప్పి ఆ సంవత్సరమే ఇంజనీరింగ్ విభాగంలో బడ్జెట్ 1,600 కోట్లు పెట్టాడు. అసలు ఇంజనీరింగ్ విభాగం బడ్జెట్ టీటీడీ బోర్డు ఎంత ఉంటుందంటే 150 కోట్లు, 200 కోట్లే. రోడ్లు మరమ్మతులు వాటికి పెట్టేది బోర్డు నుంచి. 1,600 కోట్లు ఏంటంటే, అంటే మన నెక్స్ట్ ఛాన్స్ వస్తలేదని అనుమానం వచ్చి లేపేసి ఉంటాడు. ఇప్పుడు ఆ నెయ్యి మాఫియా అది చిన్నదే. ఎంతది? 250 కోట్లు. కాకపోతే సీరియస్ అయింది సుప్రీంకోర్టు. ఎందుకంటే అది కోట్లాది భక్తుల విశ్వాసాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి. అంటే బాబు నెయ్యి మాఫియా, కొడుకు గంజాయి మాఫియా అంటోంది అదే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి అండి బుగ్గమఠం భూములు ఎత్తి పారేశారు. మొత్తం ఖాళీ చేశారు. అసలు ఏం లేదు బుగ్గమఠం భూములు. మఠం ఎందుకు ఇచ్చారు ఆ భూములు? భక్తుల కోసం, వాళ్ళ భోజనాలు, వాళ్ళ వసతి. అప్పట్లో పడుకోవటానికి కూడా నీకు అక్కడ లేని పరిస్థితుల్లో భక్తులు ఎక్కడెక్కడో నడిచి వస్తారు, రైళ్లకు వస్తారు, బస్సులకు వస్తారు. అంటే స్వామివారిని దర్శించుకోవాలి. ఆయన మహిమేమో కానీ వీళ్ళు మాత్రం అసలు ఎంత అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారంటే 125 ఎకరాలు 2.5 ఎకరం ఉందంట బుగ్గమఠం భూమి. అది కూడా జాలి తెలిసి వాళ్ళు చేసినట్టు. హతీరామ్జీ మఠం ఇంకో మఠం. ఆ హతీరామ్జీ మఠం అసలు మామూలుగా అండి, అసలు ఎన్ని వేల కోట్లు అండి. మొత్తం అనేక రాష్ట్రాల్లో వాళ్ళకి 10,000 కోట్ల విలువైన భూములు అంట. ఎంత? 10,000 కోట్ల రూపాయలు విలువైన భూములు హతీరామ్జీ మఠానికి. కానీ వాళ్ళకు వచ్చే వార్షిక ఆదాయం ఎంత చెప్పనా? 15 కోట్లు అంట సంవత్సరానికి. వాళ్ళ షాపింగ్ కాంప్లెక్స్ అవి కూడా ఉన్నాయి సార్, చెన్నై, బెంగళూరు, అన్ని చోట్ల అద్దెలు. అంటే అవి కూడా ఈ మాఫియా గ్యాంగ్ తీసుకుని సభ్యులు వెలిగించుకున్నారు. అంతే కదా. ఇప్పుడు ఏంటి అసలు ఈ భూమన కరుణాకర్ రెడ్డి తన యొక్క ఆరిజిన్, ఎక్కడి నుంచి పుట్టాడు, ఎక్కడ ఎదిగాడు? ఇప్పుడు పట్టాభో ఎవరో పెట్టారు ప్రెస్ మీట్, నాకు గుర్తులేదు. ప్రెస్ మీట్ పెట్టి ఇతను జిరాక్స్ షాప్ అంట తిరుపతిలో. జిరాక్స్లు వేసుకునేవాడు. ఆ పేపర్కి ఎంత వచ్చిందండి జిరాక్స్కి అప్పట్లో? రూపాయా? ఒక కాగితానికి వస్తే ₹1 అంటే ఒక జిరాక్స్ ఫోటో స్టాట్లు చేసుకునేవాడు 1,000 కోట్లు ఎలా సంపాదించాడండి? సంపాదించడం అంటే ఆ జిరాక్స్ షాప్ మెయింటైన్ చేసుకుంటే ఏదో నేరం చేస్తే సబ్జెక్టులు వేశారు. ఆ సబ్జెక్టు తోటికైతే రాజారెడ్డి. ఆ రాజారెడ్డి సావాసం ఈ స్థాయికి తీసుకొచ్చింది. బోధ, అవినీతి బోధ, అవినీతి గీత పారాయణమా? రాజారెడ్డి కూడా అడ్డా దొరికింది ఇక్కడ తిరుపతిలో. అప్పుడు ఆనాటి నుంచి దోసుకోవడం మొదలు పెట్టారండి ఇద్దరు. ఏది అసలు అదేమంటే కర్పూరం అరుపుతా అంటాడు. ఇప్పుడు పెళ్ళి ఏది నా కొడుకు ఇల్లే ఉంటాడు, నేను వెళ్ళలేదా? ఇంకా బయట రాదు, సాయంత్రం వెళ్తాడేమంటైతే. ఏది నా కొడుకు గంజాయి మాఫియాకి ఎటువంటి సంబంధం లేదు, ఇది ఒక కర్పూరం అరుపుతున్నా అని చెప్పి అరుపుతాడా? ఆంధ్రప్రదేశ్ని ఆర్పారు వీళ్ళు. కర్పూరం ఆర్పటమేమో కానీ అతను అక్కడ ఉన్నాడు, ఎక్కడ విజయవాడలో
ఆయన అసలు దుర్గమ్మ దగ్గరికి వెళ్ళి ఆర్పుతానంటాడు. మొత్తం భార్య పిల్లల్ని కూడా తీసుకెళ్ళి ఇట్లా చేతిలో పెట్టాడండి, ఏదో జోగి దీపం. రమేష్. చేతిలో కర్పూరం పెట్టాడు అనుకున్నా, అది కర్పూరం కాదు, అడుగున దీపం ఉంది. అంటే కాలకుండా. ఆ? అంటే వీళ్ళు కర్పూరం ఆర్పటమేమో కానీ ఆంధ్రప్రదేశ్ని ఆర్పారంటోంది అదే. ఇవాళ చంద్రబాబు ముఖ్యమంత్రిగా 2 ఏళ్ళు అవుతాను. మీరు చేశారు ఏది, అటు మద్యం స్కామ్, దాన్ని ఏదో కొలిగ్గా ఒక 50% కంప్లీట్ చేశారు, ఒక 20 మందిని అరెస్ట్ చేశారు. లేకపోతే ఈ కల్తీ నెయ్యి మాఫియా, పాపం దానికి కూడా ఎవరు అధికారులు బలయ్యారు. ఆ డైరీ యజమానులను లోపల పెట్టినట్టున్నారు. ఏది అబోలే బాబా డైరీ, ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, వాళ్ళని ఏదో ఎత్తినట్టున్నారు. కొన్ని రోజులు మొత్తం బెయిల్పై బయటకు వచ్చారు. సూత్రధారులు ఎంజాయ్ చేస్తున్నారు, పాత్రధారులు అలిగిపోతున్నారు. ఇవాళ అది ఏది మనకెక్కడో కాదు, ఇటు ఈ గంజాయి మాఫియా భర్తం పట్టండి, ఎక్కడున్నాడు ఈగిల్ ఆకే రవికృష్ణ, వచ్చాడా తిరుపతి? ఇప్పుడు ఇతను ఎవరు, ఈ భూమన అభినయ్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చాడా? అసలు ఏంటి అక్కడ ఉన్న ఆ తిరుపతిలో ఆ రూట్స్లోకి వెళ్ళాలి. ఎందుకంటే అది కోట్లాది హిందువుల యొక్క పవిత్ర పుణ్యక్షేత్రం. 140 కోట్ల మంది హిందువులు ఆరాధించే దేవుడు. అక్కడ గంజాయి అంటే దానిపైన ఇవాళ ఉక్కుపాదం మోపాలి. మీరు రాష్ట్రం మొత్తం రూట్ అవుట్ చేయటం, ఈగిల్ పెట్టడం, ఆకే రవికృష్ణ ఏదో ప్రజా చైతన్యం, అది పక్కన పెట్టండి, అది దాన్ని కంటిన్యూ చెయ్యండి. తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రాల్లో ఎక్కడైనా సరే ఈ గంజాయి ఇలాంటి మద్యం వీటిపైన ఇవాళ ఉక్కుపాదం మోపాలి. తిరుపతి కేంద్రంగా మాఫియా నడుపుతున్న భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబాన్ని, జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ని అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.